అండ్ అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే మేము దిగిన విల్లా అదే గోవాలో దిగిన ఇంట్లో దయ్యం ఉందని చెప్పి మనోనికి చెప్పబోతున్నారు. సో ఆ దయ్యం ఆశ తీరాలంటే వేరే వాని మీద ఉసగొల్పల్లా. సో ఆ ఉసగొల్పే వ్యక్తి ఎవరు బలవుతారు అనేది ఎట్లా డిసైడ్ చేసినాం అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నలుగురు షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా, మినిమేష్ చౌదరి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. A few minutes later. నువ్వు నేను రానులే అక్కడ ఏదో పబ్బులు ఉండాలి. ఏందో చెప్పు. పబ్బులు అయినావా? ఆడ బీచ్లు పోయినా. అది రాత్రులు, పొద్దున పూట్ల కాదు పోయేది. అంతమంది మనం వచ్చినది ఫ్యామిలీ ట్రిప్. అన్ని చూస్తాను, అన్ని తిరుగుతాను, అంత బాగా. బీచ్ లో కూడా ఎట్లా చూడాలో అన్ని చూస్తాను. నువ్వు ఫోకస్ నీకు యాడ్ బీచ్ లో కూడా ఎట్లా చూడాలో అన్ని చూస్తాను. నువ్వు ఫోకస్ నీకు యాడ్ ఉందో ఆడుంది తెలుసు నాకు. అది ఆయన మూసుకో ఆడే ఎక్కిచ్చిదనవన్నీ ఊరికే కూర్చున్నా. కలర్ఫుల్ గా ఉంటుంది. ఏమంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని అదే ఆలోచనతో బయట ఉంది. ఏం పరిస్థితి బాగోదని పోయిస్తాను, అదంతా బాగుందోడా అమ్మ. ఏం పరిస్థితి బాగోదని పోయిస్తాను, అదంతా బాగుందోడా అమ్మ. బాగుంది. నువ్వు చూస్తానేది నువ్వు చూస్తానేది వేరు, నీ కళ్ళతో నా కళ్ళతో నేను చూస్తానేది వేరే. నువ్వులే ఎప్పుడప్పుడు నీకు కూడా తెలుసో తెలుసో. నువ్వు చెప్పేను ఆడ జంటలు ఎక్కువ పోతున్నాడు. జంటలు పోతాన్ని ఎవరన్నా పోని, సింగల్ అయినా అవన్నీ పక్కన పెట్టి ఒకటి చెప్తా. నువ్వు రాత్రి పండుకున్నాడు, నువ్వు ఒకనే పండుకోవద్దు. ఎవరైనా పిల్లోని పెట్టుకొని పండుకో. పిల్లోని పెట్టుకో పండుకో అంటే నువ్వు అట్లా టైప్ చేయమని కాదు, తోడుకు పెట్టుకొని పండుకో అంటాను నీ మంచి కోసమే. నాకే ఎంత ధైర్యంగా ఉంది, ఎంత ధైర్యంగా ఉంది. నీకు అర్థం కావడంలే. నేను చూసింది వేరు, నా కల్లారా చూసింది వేరు. నేను చెప్పినానంటే నీకు గుండె ఏం చెప్తున్నారు అంటే గుండె ఆగి సస్తావు. సావు నాకు ఎంత సావు ఉందా, ఇంకా కొన్ని నీళ్ళు బతుకుతాయి. ఒకటి నేను అడిగిందని చెప్పు. నిన్న రాత్రి ఏమన్నా బాల్కనీ డోర్ తీసుకొని పండుకున్నావా? లేదే. నువ్వు పండుకునేది ఈ పక్క ఆ పక్క? ఆ పక్క రూమ్. ఆ పక్క ఏమన్నా తెరిచేసినావా డోర్? బాల్కనీ తెరచలేదా? తెరచలేదు. కన్ఫర్మ్ పో. నువ్వు డాడీ పోవాలనుకుంటాను. బయటకు పోదాం, బాగా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేయి. ఈ రోజు రాత్రి లోపల రాత్రి వరకు ఫుల్ ఎంజాయ్ చేయి. నువ్వు ఇంకా ఏమేమి చూడాలనుకుంటారు ఇప్పుడే చూపించేస్తాం మొత్తం అంటే పోతున్నాం ఇంటికి అప్పుడే. మొత్తం అంటే పోతున్నాం ఇంటికి అప్పుడే. ఇంటికి పోయేది కాదు, నువ్వు ఏది వేరేది ఉంది. ఆడికి పోతావు. నీకు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పి. ఆడికి పోతాడా ఏంటికి పోతాడా? నేను వింటారు ఊరికి, ఎవరు తెలియకూడదు అని చెప్పి ఆ భయాన్ని నాలోనే అంచుకొని నాలోనే పెట్టుకుని ఉన్నా. నీకు చెప్దామని, ఎందుకంటే నీకు పెద్దోడు చెప్పాలని ప్రయత్నిస్తా. నీకు చెప్పినా ఆడిపోదామా? నీకు చెప్పినా ఆడిపోదామా? యాడికి పోదామా? యాడికి పోతావు? యాడికి? జంటలు కాదు. నువ్వేదరా జంటలు అనుకుంటా జిడేలుగా. నేను భయపడతా అనేది చెప్తేనా నువ్వు మనసులో పెట్టుకున్నావు అంటే భయపడతావు. నువ్వా భయపడే వ్యక్తి కాదు. ఓకేనా? చెప్పేస్తున్నా. ఏ విషయమైనా కొట్టదు. నిన్న ఊర్లో చేసినావా? ఎవరు ఊర్లో చేసినావా? ఎవరు? నువ్వు. ఏమి నువ్వు భయపడతావు? నువ్వు ఉన్న ఊర్లోనే నువ్వు మెట్టెలు తింటావు భయపడి. ఇంకా ఈ ఊర్లో నువ్వు చేసేది ఏముంది? లేదు కదా. మరే నేను నీ రూమ్ లో నేను చూసిన యథార్థ సంఘటన, నేను వాస్తవంగా నేను కల్లారా చూసింది నీకు చెప్తాడు. రాత్రి నీళ్ళు దాదామని వచ్చిన ఫ్రిడ్జ్ కాడి శబ్దం అవుతుంది. ఈ నావులంగా పనుకోలేదు, బాగా ఆడుకుంటూ కూర్చున్నారు అని చెప్పి స్టెప్స్ ఎక్కుంటూ వచ్చిన. వాళ్ళ ఎవరు లేరు అప్పుడు. నేను వచ్చినది 1 గంట 1:30 కాడ. నీకేం పని నా రూమ్ లో? నీకేం పని నా రూమ్ లో? ఉండు, నువ్వు గోల్డ్ దాచుకుంటావు కదా ఎత్తుకునేకి వచ్చిన. చెప్పేది నువ్వు. వీళ్ళు పండుకున్నారు ఈ పక్క చూసిన, ఆ పక్క నువ్వేం చేస్తానో కట్టరగాడని చెప్పి అట్లా తొంగి చూసి అదైతే బాల్కనీ డోర్ తెరిచింది. నువ్వు తెరచలే కదా, తెరుస్తుంది. ఆ బాల్కనీ డోర్ కాడ నుంచి ఈ సైడ్ ఉల్లే ఇట్లా ఆ పక్క ఆడ నిలబడుకొని ఒక అమ్మ నిలబడుకొని ఉంది. ఎవరు యాయాల కాడ ఎవరు నిలబడతారు? మన తెలియకుండా మన ఇంట్లోకి వచ్చి కొద్దిగా నీకేమైనా బుర్రతో ఆలోచిస్తానవా?
అవును కదా ఫస్ట్ వెనక్కి వచ్చి మెడికల్ కిందకి కొద్దిగా మూడు స్టెప్లు వెనక్కి వచ్చి ఏమో చూద్దాం ఉండు ఎవరు అని చెప్పి చూసి గమనిస్తే ఎట్లున్నాయని చూస్తేనా మనిషి రూపురేఖలు చూస్తేనా మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఈ కాలంలో ఇట్లా వెనక్కి తిరుగున్నాయి, ఈ గోర్లే వానమ్మ ఇంత జబ్బు పిలిచింది, ఉండో వానమ్మ ఇంత జబ్బు పిలిచింది, ఉండో ఇట్లా జుట్టు ఇట్లా అనుకున్నప్పుడు ఇటు చూసి సగం చెవు కట్టేయింది, ఈ పక్క ఫేస్ అంతా యాసిడ్ పోస్తే బొబ్బులు ఎట్లా వస్తాయి అట్లుంది. నేను అప్పుడు గట్టి భయపడి నేను అప్పుడు డిసైడ్ అయితే ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి వాడు కాపాడే ప్రయత్నించినాం అనుకో అది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది, అది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది. అదే ఉండి చెప్పేది నువ్వు అదే మనం సైలెంట్ కింద దిగి పండుకున్నాం అనుకో ఒకవేళ సంపదే వన్ చంపేస్తే మిగతా వాళ్ళు బతికిపోతారు కదా అని, సంపదే వన్ చంపేస్తే మిగతా వాళ్ళు బతికిపోతారు కదా అని. నలుగురు కోసం ఒకరు చావడానికైనా సినిమాలో డైలాగులు విన్నావా నువ్వు? 10 మంది కోసం ఒకరు చంపడానికైనా చావడానికైనా సిద్ధమంటారు, నువ్వు సావు. అందుకే నేనే ఇడిచిపెట్టి వచ్చిన ఒకవేళ ఏమన్నా అయితే ఆ పొద్దున ఆలోచిస్తున్నావు నువ్వు పొద్దునే, అందుకే నీ దగ్గర ఫస్ట్ వచ్చిన వీడేమన్నా బతికినాడా లేదా అని చెప్పి అందుకే 5:30కి వచ్చి చూసుకొని పోయినా. నువ్వు పండుకొని ఉన్నావు, సరే వీనికి ఈరోజు నూకలు ఉన్నాయి ఈరోజు బతికినాడు అని చెప్పి సైలెంట్ వచ్చి ఏమని యావో టాబ్లెట్ వేసుకున్నాడు, గోవాలు అమ్మేటివి ఏదో టాబ్లెట్ అమ్ముతారు ఇవి అమ్ముతారు వేసుకొని పోయినాడు. టాబ్లెట్ వేసుకున్నాడు, గోవాలు అమ్మేటివి ఏదో టాబ్లెట్ అమ్ముతారు ఇవి అమ్ముతారు వేసుకొని పోయినాడు చెప్తా చాలా భయంకరంగా ఉంది. ఇంకోటి దాని చేతి మీద పచ్చబొట్టు ఉంది, ఎస్ అని ఉంది. ఎస్ అంటే మన ఊళ్ళో ఎవరికి పేరు, నాది కాదు. ఏమే ఏమే నేను చూడు అది ఎస్ఏ కదా నీది వచ్చేది, ఎస్ అని ఉంది. ఇంకోటి పొద్దున 5:30కి వచ్చినప్పుడు నీ కబోర్డ్ దాన్ని ఉన్న చోట ఓపెన్ చేసి చూసి ఏం పెట్టినాడు అని గాజుల్ని కింద దాంట్లో ఈ మెట్టలు ఏమంటారు, ఇది ఈ మెట్టలు కాదు గజ్జలు ఉన్నాయి తెలుసా? నేను చూసావని బయటపడేసిన. ఇది ఏమని ఏమని చెప్పచ్చు కదా నాకు ఇదంతా జరిగిందని రాత్రే చెప్తే నువ్వు అరుస్తాంటివి, దీంట్లో అందరికి తెలిసిపోయింది నిజం అని చెప్పి అందరినీ పట్టుకుని హింసిస్తా అంటే బొచ్చులో నీకేమైంది మా అంటే గొంతులే గోర్లు దిగుతాయి, ఇంత చంపున్నాయి. అంత గోర్లు దిగితే నాకు ఇంకా పోతాను కదా, ఏంది గోర్లు దిగితే నాకు ఇంకా పోతాను కదా, ఏంది నేను పోతాను కదా. నేను అవురా నువ్వు అది గట్టిగా అరుస్తావు, మేము అంతలో టైం ఉంటుంది పరిగెత్తి బండ్లు తీసుకొని ఎక్కి ఇట్లా బీచ్ కాటికి పోయి ఆడేమన్నా తినుకుంటా గోబీ రైస్ ఏదైనా కూర్చొని ఆలోచిస్తాండి వాడు బతుకున్నాడా ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడా అని అందరం ఏదో ఆర్డర్ చేసుకుని తిరుగుతా. ఏ బజార్ మమ్మడ నేను దయాన్ని కంపించేసి మీరంతా పోతారు, అట్లా ఓడున్నా ఏ బజార్ మమ్మడ నేను దయాన్ని కంపించేసి మీరంతా పోతారు. మీరు భయపడి పోయి గోబీ తినేది తప్ప, నాశనం అవుతారు. నువ్వు చికెన్ తినేది తప్ప, తప్పు కదా ఇంకా నూరు తప్ప. భయంతో తింటాము, భయంతో తింటాము. ఏడని భయంతో కాపాడాలని చూసినా మన చివరి కాపాడే కదేమన్నా మనుషులా దయ్యం అది, దాని గోర్లు దాని వాళ్ళకం ఎస్సు రాసుకుంది. నెక్స్ట్ ఇదేమైతుందో నేను చెప్పేది ఒకటి నీట్గా ఎవరికి చెప్పద్దు, వాళ్ళు విన్నారనుకో టెన్షన్ పడతారు. పోతే ఒక ప్రాణంతో పోతావు నువ్వే బయటికి. ఎస్ అని రాసుకుందంటే నువ్వు బయట పెట్టినావు, నీ నుంచి బయట పెట్టినావు అని తెలిసిందంటే నేను చంపుతుంది. లేదా చంపాలనుకుంటే రాత్రి చంపేది, చంపలే. ఇంకోటి నా భయం ఏంటంటే నువ్వు మొబ్బులో ఎవరో అమ్మాయి అని చెప్పి ఏమైనా పట్టుకోనో ఏమైనా చేసిందంటే, ఎవరో అమ్మాయి అని చెప్పి ఏమైనా పట్టుకోనో ఏమైనా చేసిందంటే ఆ దయ్యానికి పిల్లలు పుట్టి, ఆ దయ్యానికి పిల్ల పుట్టి నువ్వు సగం దయ్యమో అది పూర్తి దయ్యము, నువ్వు సగం దయ్యమో అది పూర్తి దయ్యము. అది పుట్టేది ఇంకెట్లుంటాండే ఈడే ఉండిపోతాండి అసలు పోతే నుంచి పోవా డౌట్ వస్తుంది. నేను పోను నీతోనే ఉంటా, నాతోనే ఉంటా అంటే డౌట్ వస్తుంది. ఇంకా ఏదో జరిగింది వీళ్ళు అందుకే పై పోవడం లేదు, అట్లుండదు. ఫుల్ ఓపెన్ గా ఫుల్ హ్యాపీగా దిల్ ఖుష్కి ఏం కాలేనమ్మా ఏం మనలకి ఏమైతుంది అన్నట్టుండు. అర్థమైందా? దయ్యం ఉండదని ఏం చేస్తాం. ఏది ఇంకోటి కనిపెట్టి నేను కనిపెడతా లేదో రాత్రి నాకు తెలుసు నీకు తెలుసు నేను ఏదైనా పట్టుకుంటే వదిలే టైప్ కాదని. నువ్వు రాత్రి పండుకున్నట్టు త్వరగా పండుకో, నేను వచ్చి సైగ చేస్తాను మెత్తికి లేసురా. నిద్రపోని నీతోనే ఉంటా. ఎవరు అప్పుడు డౌట్ వస్తుంది. ఇంకా నువ్వు ఎప్పుడు త్వరగా పండుకునేవా, నువ్వు ఎప్పుడు నిద్రపోయేవని ఈ రోజు వీడు మేలుకున్నాడని ఇంక అందరూ మేలుకుంటారు. నేను ఏదో సెల్ నొక్కుంటాను. అదైనా సెల్ నొక్కున్నా నువ్వు పీక నొక్కున్నా నువ్వు మేలుకోవు నిద్రపోతావు అని తెలుసు వాళ్ళందరికి.
కూర్చో నేనే యాడైనా సావు ఈ రోజు కాదు రేపైనా ఎవడైనా పోల్సింది నువ్వు యాడైనా సావు ఈ రోజు కాదు రేపైనా ఎవడైనా పోల్సింది నువ్వు నీకు మంచి టైం ఉంది ఇంకా గోవాలోనే పోయినావు అనుకున్నావు వద్దొద్దు అంతే కదా ఆడ పోయినా వేరు ఈడ నుంచి హ్యాపీగా గవర్నమెంట్ వాళ్ళే నీకు ఫ్లైట్ లోనో ఏదంటోనో పంపిస్తారు ఏం కాలేదండి ఏంది మళ్ళీ ఎందుకు నువ్వు చెప్పిన మాట నేను పిలిచినప్పుడు రా ఎవరెవరి మీద ఇద్దరు డిస్కస్ చేసి వేరే వాళ్ళ మీదకి దాన్ని ఉసగలుగుతావు ఎవరెవరి మీద ఇద్దరు డిస్కస్ చేసి వేరే వాళ్ళ మీదకి దాన్ని ఉసగలుగుతావు ఎవరి మీదకి వద్దు అవసరం ఎవరి మీదకి మీద ఆ పిల్లోడు కదలే ఇల్లుడని లోపల నా కొడుకోడు కదలే ఇల్లుడని లోపల నా కొడుకోడు పెట్టుడు ఏమిడు వాడు లోపల నా కొడుకు చిల్లర నా కొడుకు మొన్న చూసా దొంగలు చేస్తాను ఏది వాటికేమింది దెబ్బలా మన రెస్పెక్ట్ లేదు ఆలోచిస్తాంలే వాని మీదో ఎవరి మీదో వద్దు ఆలోచన చేయొద్దు ఆలోచన ఏం చేయాల్సిన అవసరంలే నాకు వాడంటే ఉండకూడదు వాడంటే ఉండకూడదు వాళ్ళకి ఏందో చేయాల మళ్ళా వాడిని ఈ రకంగా కసి తీసుకుంటా వాడిని చెప్పు వాని వస్తువు ఏదైనా తీసుకుంటారా రాత్రి నేను చూపిస్తానా సర్లే ఇప్పుడు తీద్దు ఇప్పుడు తీస్తే డౌట్ వస్తుంది చెప్పు అడిగిపోయిందని నైట్ తీసుకున్నా నేను పిలుస్తాను వాడు వచ్చి కూర్చో దాని తగ్గట్టు ఏమైనా కార్యక్రమం చేసేసి వాళ్ళ మీద కళ్ళిచ్చేసి వాళ్ళ మీద కాదు వాని మీద కాదు అదే వాడి మీద కళ్ళిచ్చేసి మనం ఏదో ఏం దిల్లా మాయకులు లెక్క కాకొత్తలో అయిన పేరు రవేనా తోట కాకొత్తలో అయిన పేరు రవేనా తోట ఆ రూమ్లో పిలిచిపోతా సరే యాదవ్ చెయ్యి తోటి నువ్వు సై చెయ్యి నేను సై చేస్తాను నేను ఎత్తికొచ్చి లేపుతా అవును లేపు నువ్వు ఇద్దరు పోయి ఉండద్దు నేనైతే పిలుస్తా అంతే నేనే నాకు తెలుసు దయ్యం అంటే ఉంటానా అదేలే మళ్ళా అదే ఆలోచన జుట్టుకి ఎందుకో దానికి ఇంత జంప్ ఉందే జుట్టు దానికి అన్ని కత్తులు ఏలాడుకున్నాయి జుట్టుకి ఎందుకు కత్తులు ఇట్లా చంపేస్తుందేమో జుట్టుతో ఇట్లాంటి దిగిపోతాయి ఆడాడివి ఎందుకో మళ్ళీ అది ఎంత సైకోదా లేకపోతే ఏందని అర్థం నువ్వు బాగా ఉన్నావు నిద్రపోయినా ఏం సోముడు రాలే ఏమి రాలే నువ్వు చెప్పచ్చు కదా నాకు నేను బతికిద్దాం అందరినీ అని ఏ బజారుడా నన్ను చంపేపిస్తావు నువ్వు నేను అడుగు వేరే రూమ్ తీసుకునే అప్పుడని చెప్పొచ్చు కదా నువ్వు టెన్షన్ పడతావులే అని నేను ఇప్పుడు బయట వచ్చి కూర్చున్నా వాళ్ళేమో నాన్ వెజ్ చెప్తాను ఆ వాసన మళ్ళీ ఇష్టంగా ఏమైనా తిరుగుతానేమో లోపల అని ఇంకోటి 45 దయాలకు ఇష్టం నేను కూడా మార్చేస్తా ఇప్పుడు తినేటప్పుడు మార్చేసుకొని కూర్చో తినేటప్పుడు అనుకోటి డౌట్ రాకుండా నేను తిడతాను నేను బాగులుగా మన ఇద్దరి మధ్యన ఏదో డీలింగ్ జరుగుతుంది అనేది డౌట్ రాకూడదు ఎవరికి వద్దులే బాగుంటు ఎవరో దగ్గర అదైతేనే అది కూడా మంచిదే కదా ఇంకా గోవాలో నేను ఊరికే నేను అన్నట్టు కసిచ్చుకున్నట్లు చేస్తాను నీ ఇష్టం రఫాడేసి అది వాళ్ళ డౌట్ రాదు అందుకే ఇద్దరు తిట్టుకుంటారంటే వీళ్ళు కలిసి ఏం చేసిండర్లే రేపు పొద్దున ఏమైనా కూడా డౌట్ రాదు మా ఇద్దరం కలిసి చేసినామనేది సిద్ధుగాడు రఫాడిచ్చేసి సరే మరి అని ఇవ్వడానికి ఎక్కిచ్చేద్దాము ఇటు గోవాలని వేపించేద్దాము నువ్వు చెప్పినట్టు చెప్పు వాడు వీరైపుని గెలికినాడు సాటిలు చెప్పినాడు ఆయమ్మకి రగడ పెట్టినాడు రగడ పెట్టిన ఆయమ్మ కత్తి తీసుకుని పొడిచేసిందని చెప్పు వాడికి ఏమైనా అయితే వాళ్ళ అమ్మలు అడుగుతారు కదా వాళ్ళు అడిగితే లేపమంటావా గలాడ పెట్టినాడు పక్కింటి వాళ్ళకి వాళ్ళు గొరువు పెట్టినాడు వాళ్ళు పొడి చేసినారని చెప్పమంటావు చెన్నై ఏమంటారు తెల్లవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి పెట్టినారు ఇంగ్లీష్ వాళ్ళు ఒకటే పొడి చేసి పడారు అని చెప్పి ఏది చెప్పగలవు లేదని మేనేజ్ చేసుకోవాలి రాత్రి అని తెలియకుండా మనం వస్తుందే అని అమ్మ మూసేద్దాం వేస్తాం ఆయన ఇప్పటికి భయం ఎత్తున్నాను పెదాలు ఇలా ఉన్నాయి ఇట్లా కూరలు ఏంటంటే పనులు ఇంత జంపు దిగినాయి నీకు అది చెప్పలే చెప్పాలా వద్దునా ఇంకొద్దిగా ఏమేమి ఉన్నాయి అనేది చెప్పు ఇక్కడ గొంతుకి ఈడ ఈ లోతుకి దింపుకుని ఉంది అది ఏందో అంటుందా ఈడ తెరుచుకుంటుంది ఇట్లా చచ్చిపోయిందిరా ఆల్రెడీ చచ్చిపోతే దయ్యం అవుతారు మళ్ళీ అయినా బతికింది ఏంది దయ్యానికి ఏముంది యాది కావాలంటే అది ఉడిపిక్కుంటుంది యాది కావాలంటే అది అతికించుకుంటది నీది కూడా ఉడిపిక్తుంది ఏమి నువ్వు బోర్లో అనుకున్నావు చక్కగా కొనుక్కున్నావు రాత్రి అది నేను చక్కగా తిప్పింది ప్యాంట్ నువ్వు మొత్తం వేసుకున్నావు లైట్ గానా అది మొత్తం ప్యాంట్ కొద్ది కింద జారుండే వీడియో తీసింటే బాగుండేమో ఎవరు దాది చూసేకే ఏదో జరుగుతుంది నీకు దానికి నాకు తెలిసి నువ్వు చేసేది కదా అదేమో చేసేకేమో పూనుకున్నట్లుంది
ఇంత టెన్షన్ పెట్టుకొని ఎట్లా ఉన్నాను పొద్దున నేను బాగుంటారా? ఇప్పుడు నా వరకు ఏమైనా దయ్యం ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని. నీ వరకు కాబట్టి నేను టెన్షన్ అవుతుంది. ఏమో చేసేది అదేదో పటాన్ ఏదోటి చేసి వెళ్ళిపోతే దరిద్రం మొదలుపోతుంది. పటాన్ ఏదోటి చేసి వెళ్ళిపోతే దరిద్రం మొదలుపోతుంది. ఏదో చేసేది టక్కని చేసుకోవాలి. నా కోపం అంతా అది కాదు. నా కోపం అంతా అది ఎందుకు ఊరికే టైం పాస్ చేస్తాను, ఊరికి ఎంతసేపు అని ఆడుకుంటుంది. ఆడ రెడీగా పండుకొని ఒకడే ఉన్నాడు, వీళ్ళంతా సపరేట్ నిద్రలో ఉన్నారు. ఓసారి ఏసి పడేస్తానేమో ఎంతసేపు చెప్పు. తుండ్లకి తెంపి పడేస్తే గోర్లతో చెట్లు జుట్టుతో తెంపేసి కుత్తిక్కాయ గిట్ట తిప్పినేమో ఫ్యాన్ కిసిరి పీకితే 10 నిమిషాల పని. అట్లా జరుగుతాయివే కదా, ఇంత టెన్షన్ ఎందుకని నాకు అదే టెన్షన్. మళ్ళా నేను ఆలోచించాలా ఏం జరుగుతుంది అనేది, ఎందుకు దాని ఎవరి కోసం వస్తుంది, ఏమి కాపాడదాము. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏమని అంటారు. ఇంట్లో స్టోరీలు అన్నీ చెప్తా. ఇప్పుడు నువ్వు అనీఫ్ గారికి ఎట్లా చెప్తావు స్టోరీ? ఇంగ్లీష్ వాళ్ళకి 2 గలాడ పెట్టింటే పొడిచిపోయినారని. నీది నేను దండి చెప్తా, అదే పెద్ద విషయం. నాకే బీచ్ లో బట్టలు ఎత్తుకొని వచ్చినాడు, అందుకు వాళ్ళు వచ్చి కుత్తికి అదే బట్టలు తీసుకొని ఫ్యాన్ గురేసిపోయినారని చెప్తా. ఏం చెప్పాలంటే నీళ్ళెవరా మళ్ళా నీకు అనీఫ్ గారి మీద ఎట్లున్నాయి స్టోరీలు, నీ మీద నాకు అన్ని ఉన్నాయి స్టోరీలు. అందుకు ఏదని చెప్పినది నువ్వు రాత్రి పిలిచినప్పుడు సైలెంట్ గా నువ్వు నిద్రలోకి వెళ్ళిపోయినావు అంటే నేను తీసిపోయి ఆ రూమ్ లో పండబెట్టాను. ఈ పక్క రూమ్ లో నిద్రపోయినా ఏం కావాలని పండుకున్నా, నేను కావాల్సింది ఎత్తుకొని పోయి ఆ రూమ్ లో పండబెట్టి వస్తా. తెలుసు నీకు నా గురించి. కొద్దిగా మేలుకొని యాక్టివ్గా ఉండు. ఏమి తినే కూర్చుంటారంతా పెట్టి అక్కన కూర్చొని నేను ఈ నుంచి బయట నుంచి వచ్చినట్లు యాక్టింగ్ చేస్తాను. టక్కన పో, బిల్డప్ ఉంటా. మామూలుగానే బిల్డప్గానే ఉండేది, అట్లే ఉండు. టక్కన పో, పో టక్కన పో. ఉండేదే మీకు ఆడగుడ్డ ఇస్తాను గుడిదే పాప తెలుగు బయట గేడేసింది. అది బయట గేడి తీరా. సరే ఆ రోడ్లే వేసి వస్తాను. ఈడిగా రోడ్లే వేసి వస్తాను. నేను వస్తా బావా, నేను వస్తా బో. నువ్వేం భయపడి నేను వస్తా పో. పో లోలు పో, పోరా అన్న తెస్తా పో. సరే పోరా, నేను బిరిగ్గు వస్తా పో. నేను ఆడికి పోను కానీ పో. ఏ వస్తా అంటే